మాట్లాడుతున్నారు? మనకి జరిగిందాన్ని నిజమైన పెళ్ళి అన్నట్లు మ్యారేజ్ సర్టిఫికెట్ అంటున్నారేంటి? అయ్యో, మీరు మళ్ళీ అంతా మొదటికి తెచ్చేలా ఉన్నారు. వాళ్ళ దృష్టిలో మనది నిజమైన పెళ్ళే కదా. వాళ్ళు ఏదేదో అంటున్నారు. మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తామంటున్నారు, మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తామంటున్నారు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి ఇదంతా అవసరమా? వాళ్ళు ఇచ్చింది తీసుకుని ఫస్ట్ బయటికి వెళ్దాం, తర్వాత ఏం చేయాలన్నది మనం ఆలోచించుకుందాం. మీకు పెళ్ళయింది అనడానికి ఆధారం ఇదే అని చెప్పి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తే అక్కడ చక్రి తీసుకుంటాడు. వెళ్ళండి అని చెప్తుంటే అక్కడ మహా వెళ్ళిపోతుంది. చక్రి మాత్రం దాన్ని చూసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏమోనయ్యా, నిన్ను ఇందాక చూసినప్పుడు ఆ అమ్మాయికి జాగ్రత్త అని చెప్పాలనిపించింది. ఇప్పుడు ఆ అమ్మాయితో నువ్వు జాగ్రత్త అని చెప్పాలనిపిస్తుంది. మీరు నా పాలిట దేవుడు సార్. మీ నాన్నగారి పేరు చెప్పండి. గుర్తుంది గుర్తుంది సార్. మాకు పుట్టబోయే పిల్లలకి అదే పేరు పెట్టుకుంటాం సార్. చూసావయ్యా, అలాగే థ్యాంక్ యూ. వెళ్ళు, గాడ్ బ్లెస్ యూ. విషపతి. ఆ కానిస్టేబుల్, నాన్న నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను చెప్తున్నాడు. ఇటు చాలా మంచివాడు సార్ అని చెప్పి చెప్తుంటే నెక్స్ట్ అక్కడ చక్రి ఆ సర్టిఫికేట్ తీసుకొని పోతాడు. నెక్స్ట్ ఇక్కడ పెళ్లి పని, అది రిసెప్షన్ పనులు స్టార్ట్ అవుతున్నాయి. కుక్కలు ఏమైనా వెంటపడ్డాయా? లేదు, మా అమ్మ వెంటపడి వస్తుందేమోనని భయమేసింది బావా. అది పెళ్లి కూతురు బ్లౌజు, పాత బ్లౌజ్ కూడా అందులోనే ఉంది. సమయానికి వచ్చి అవసరాన్ని గుర్తించి సహాయం చేసావు. నేను ఈ ఇంటికి కోడలిగా వస్తే ఇలాంటి హెల్ప్లు బోల్డ్ చేస్తాను. పరిగెత్తుకొచ్చి అలసిపోయావు, అలా కూర్చో. పర్లేదులే బావా, ఇంత నాకొద్దు బావా, నువ్వు సగం తాగివు. నాకు అసలు చిన్నప్పుడు జాంకాయలు మామిడికాయలు కాకింగిలు చేసుకుని మరీ తినేవాళ్ళు. మర్చిపోయావా? ఏది మర్చిపోలేదు. సాయంత్రం ఫంక్షన్ వస్తున్నాడు. ఏమో బావా, పిలిస్తే మా అమ్మ వచ్చే రకమా, నన్ను పంపించే రకమా? చేస్తున్న మొదటి ఫంక్షన్ కదే, ఎలా? సరే, ఏదో ఒకటి చేసి వస్తాను. లేదంటే పెరటి తలుపులు తీసే ఉంటాయి కదా. సరే, నేను వెళ్తాను బావా. అలాగే. బావా, ఏంటి ఏదైనా మర్చిపోయావా? నువ్వే బాధపడ్డం మర్చిపోయావా? ఎందుకు బాధ? నీ తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు కదా బావా. కదా, నువ్వు ముందు చేసుకునుంటే, అది నన్ను చేసుకునుంటే మన ఇద్దరికి బాధ ఉండేది కాదు కదా. నువ్వు నాకు లేని బాధను గుర్తు చేసి పోకు. నేను బానే ఉన్నాను. కానీ నేను బాలేను బావా. ఏజ్ దాటిపోతుందని మా అమ్మ తిడుతున్నా, మా అమ్మ చూసిన సంబంధాలన్నీ నేనే చెడగొట్టుకుంటూ వస్తున్నాను. ఈ విషయం తెలిసిన రోజు మా అమ్మ ఖచ్చితంగా నన్ను చంపడమో లేదంటే తనే ఏదైనా అఘాయిత్యం చేసుకోవడమో జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఇక నుంచి పిచ్చి పని చేయకు. మనకి రాసి పెట్టుంటే ఎవ్వరూ తప్పించలేరు. చెక్కింగ్ చూడు, కోటీశ్వరుల అమ్మాయి భార్యగా వస్తుందని ఊహించామా? రాసి పెట్టుంది, జరిగిపోయింది. ఆ అమ్మాయిని మెచ్చుకోవాలి బావా. లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకుంది. నాకు అంత ధైర్యం లేదు. మా అమ్మ మీ ఇంటికి శాపం పెట్టినట్టు నా పెరిగితనమే నాకు శాపమైంది. సర్లే, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు, వస్తాను. ఆపండి అన్నా కూడా చక్రి కారు ఆపకపోతే ఆపమన్నానా అనేసరికి చక్రి కారు ఆపితే మహా కోపంగా కారు దిగి అలా నిలబడుతుంది. చక్రి కూడా దిగి వెళ్ళి ఏంటండి అని అనేసరికి ఏంటి ఇది అని చెప్పి మ్యారేజ్ సర్టిఫికెట్ చూపిస్తుంది మహాలక్ష్మి. మీకు ముందు తెలుసు. ఏం తెలుసు? మనకి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తారని. ఏమన్నారు? ఆ జుట్టుపోలి గారితో పెళ్లి ఆగిపోవాలని కదా మనం పెళ్లి చేసుకున్నట్టు మా వాళ్ళని నమ్మించాం. మరి ఇప్పుడు ఇది నిజమైన పెళ్లి అంటున్నారేంటి? రిజిస్టర్ మ్యారేజ్ అయినట్టు సర్టిఫికెట్ ఇచ్చారేంటి? అంత తెలిస్తే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను? కెనడాలో ఉండేవాడిని. మధ్యలో తేడా ఎందుకు వచ్చింది? మధ్యలో తప్పు నా మీదకి ఎలా వచ్చింది? మీకు నాకు తెలియకుండా ఇలా ఎలా రిజిస్టర్ చేస్తారు? నేను తన్నులు తినవే సరిపోయింది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేంత గ్యాప్ ఎవరిచ్చింది? రిజిస్టర్ మ్యారేజ్ అంటే ఎదురు సంతకాలు పెట్టాలి. నేను ఎప్పుడు సంతకం పెట్టానో నాకే తెలియడం లేదు. నేను ఎంత టెన్షన్ లో ఉన్నానో తెలుసా? మీరు టెన్షన్ లో ఉంటే నేను రైల్వే స్టేషన్ లో ఉన్నానా? నేను టెన్షన్ లోనే ఉన్నానండి. నేను అన్నీ తెలిసి చేసినట్టు నన్ను అంటారేంటి? అన్నిటికీ కారణం మీరే. నేనా? అవును, మీరే. కింద చదువుకున్నాను, నాకు అసలు బుద్ధి లేదు. ఇలా పెళ్లి చేసుకోకూడదని నాకు తెలీదు, మీకు తెలీదా? ఉత్తి పెళ్ళని ఊతలు కొట్టి ఉత్తి తాళిని మెడలో కట్టి మా వాళ్ళు నమ్మించినట్టు నాటకవాడి ఇంత దూరం తెచ్చారు. ఏంటండి నేనా అని దారిని పోయే దాని ఎలాగా అడుగుతున్నారు? మీరే అన్నట్టు నాకు ఇప్పుడు అనుమానంగా అనిపిస్తుంది. అనండి, ఇంకా ఏమేమి అనాలనుకుంటున్నారో అనండి. నేను మీ ఆస్తి కోసమే మీకు వల విసిరానని కూడా అనండి. నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నా బుద్ధి ఇంతే, అంతేగా. అనండి, నాకు ఇది కావాల్సిందే, నాకు ఇలా జరగాల్సిందే. నాలాంటి నమ్మక ద్రోహిని, నాలాంటి స్వార్థపరుణ్ణి ఎక్కడా చూడలేదని కూడా అనండి. ఇది అబద్ధపు పెళ్ళని నాకు చెప్పింది ఎవరు? ఇది నిజం పెళ్ళని నాకు మాత్రం ఎవరు చెప్పారు? దండ వేసింది ఎవరు? తాను కట్టింది ఎవరు? అప్పుడు మీకు తెలీదా? ఎవరు 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 అని ఇప్పుడు అంటారేంటి? అప్పుడు మీకు తెలీదా? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి.
నేను అడిగేదానికి మీరు చెప్పేదానికి అసలు లింకే లేనట్టు అనిపిస్తుంది. అయ్యో దేవుడా, నా మీద ఎన్ని నిందలు పడుతున్నాయి. నా మంచితనం నీచతనంగా కనిపిస్తుందా? ఎలా కనిపిస్తుంది? ఇదిగో పాయింట్ పక్కన పెట్టి ఏదైతే మాట్లాడకండి. అవునా? అయితే ఉన్నదే మాట్లాడుతున్నానండి. ఆ పెళ్ళికోడిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమా? నేనే చెడగొట్టానా? వాడి మీద ఇష్టం లేకుండా నేను చేశానా? పెళ్ళి ఆపన్నారు. రిజిస్టర్ మ్యారేజ్ ఆపడానికి మీకోసం మా వాళ్ళని పిలిపించాను. లేకపోతే జైలుకి వెళ్తామని తెలుసా రిస్క్ చేశాను. అవునా? క్వశ్చన్ పేపర్లు వద్దు, బిగ్ క్వశ్చన్స్ వద్దు. ఏదో చెప్తున్నారుగా చెప్పండి, వింటాను. అసలు పెళ్లి ఆగిపోవాలంటే ఈసారి మీరు పారిపోవాలని చెప్పానా? చెప్పానంతే. నాకు ఇది జరగాల్సిందే. కారెక్కేటప్పుడు కూడా కావాలంటే మీరు వెనక్కి వెళ్ళండి అని కూడా చెప్పానా లేదా? చెప్పానంతే. నాకు ఇలా కావాల్సిందే. మీరేం చేశారు? నా కొడుకు ఫోన్ చేసి మీరు వినలేనన్ని బూతులు తిట్టారు. అప్పుడు వద్దని చెప్పానా? మీరు విన్నారా? వాడు కారు హారన్ విన్నాడు. నిద్రపోతున్న పులుల్ని సింహాల్ని నిద్రలేక మరి నన్ను వెంబడించాను. నేను దొరికిపోతే నన్ను బతకనిచ్చేవాడా? సరండి, నేను మీకోసం వచ్చానా? మీరు నా కోసం వచ్చారా? మీరు మీ వాళ్ళకి దొరకకూడదని నేను నా ప్రాణాలు కాపాడుకోవాలని పోలీస్ స్టేషన్ వెళ్ళాను. అప్పుడు నేను మిమ్మల్ని మీ వాళ్ళతో వెళ్ళొద్దు అని చెప్పాను. మీరే మీ వాళ్ళతో వెళ్ళని చెప్పారా? ఎక్కడ నేను మిమ్మల్ని ఫోర్స్ చేశానండి? ఇది జరగాల్సిందే. ఇక్కడ నన్ను అందరూ ఇష్టం వచ్చినట్టు కొట్టారు. నాకెందుకు వచ్చింది? మీ పాటలేమో మీరు పడండి అని వదిలేసి చెప్పానా? మీకు అండగా నిలుపుతానా? ఆలోచించండి. ఈ పెళ్లి ఇష్టమా కాదా అని అందరూ మిమ్మల్ని అడిగారు. నన్ను అడిగారా? నా పరిస్థితి గురించి ఆలోచించారా? అసలు నేను మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలండి? మీ వాళ్ళతో తన్నించుకోవడానికా? చీట్లు అనిపించుకోవడానికా? నాకేమీ సంబంధం లేదు. ఊరు దాటించమంటే తీసుకొచ్చాను అని ఒక మాట అని మీకు దండం పెట్టి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటండి? మీ వాళ్ళతో పంపించే వాళ్ళ కాదా? మీ వాళ్ళు మిమ్మల్ని పిల్లకోడికిచ్చి పెళ్లి చేసేవాళ్ళ కాదా? ఇప్పుడు చెప్పండి, నేను చేశానా? విత్ క్వశ్చన్లు వద్దనదు, ఆన్సర్ చెప్పండి. నాకు అన్నయ్య ఉన్నాడు, తనకి ఇంకా పెళ్లి కాలేదు. నేను చేసుకున్నాను. లోకం ఏమంటుందండి? అన్నకి ఇంకా పెళ్లి కాలేదు, తమ్ముడు మాత్రం పెళ్లి చేసుకున్నాడు, అన్నకేం ప్రాబ్లమో అనుకోరా? డ్రైవర్గా పనిచేసే ఇంటి నుంచి అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు అని పేరు వచ్చింది నాకు. నా తర్వాత 2 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్ని భరించి సహించి నేను అనుకుంటే మీరు నన్ను అనుమానిస్తున్నారే. ఏమైనా న్యాయంగా ఉందా? ధర్మమే మీకు అనిపిస్తుందా? ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదండి. మీ ఇంటి దగ్గర మిమ్మల్ని వదిలేయమంటే వదిలేస్తాను. నిర్ణయం మీదే అని చెప్పి చక్రి వెళ్ళి లోపల కార్లో కూర్చొని మహాలక్ష్మిని చూస్తుంటాడు. కొంపదీసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానంటుందా? నేనే ఆ ధర చూపించానా? అయ్యో అని చెప్పి ఇక్కడ చక్రి బాధపడుతున్నాడు. మహాలక్ష్మి ఆలోచిస్తుంది. మహాలక్ష్మి ఆలోచించి లోపలికి కారులోకి వెళ్ళి కూర్చుంటుంది. పోనీయండి, ఏంటి కారణం మీరన్న మాటలనంటే కారణే అని చెప్తుంది. మీ అన్నయ్య చాలా మంచివాడు, తనకి తప్పకుండా పెళ్లి జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మహాలక్ష్మి చెప్తుంది. సారీ అని చెప్తే ఇంగ్లీష్ వాడు అదొకటి చెప్పి వదిలేశాడు. అప్పుడే ఫోన్ వస్తుంది చక్రికి. అయితే మా అన్నయ్యనే ఫోన్ చేస్తున్నాడని మీ ఇంటికి వెళ్తున్నారని చెప్పాలా, మా ఇంటికి వస్తున్నామని చెప్పాలా అని అంటే, ఇంటికాడ ఏముంది నా బూర్ద, నాకు ఎప్పుడో శార్థం పెట్టేశారు అని అంటే, ఇప్పుడు మీ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి వస్తున్నావు అని చెప్పు అని చెప్పి ఇక్కడ మహాలక్ష్మి అంటుంది. హలో, వస్తున్నావునయా? ఇంకా ఎంతసేపు? దగ్గరికి వచ్చేసావునయా? ఒక నిమిషం. ఏంటి? వదిన పేరేంటి? నీకు తెలీదా? పూర్తి పేరేంటా అని. మహాకాళి. మహాలక్ష్మి. అంతేనా? హీరో ముందు వెనక ఏం లేదా? పైన కొమ్ములు ఉన్నాయి. ఎవరికి సరే నేను ఉంటాను. సరే సరే అన్నయ్య. కొమ్ములు ఎవరికున్నాయి? మీకే. నాకేం కొమ్ములు పెరగలేదు. అంత కొమ్ములంతే ఉన్నాయా? ఏంటి మహాకాళి ఎవరు? మీరే ఎంతసేపు నన్ను ఆడుకున్నారు కదా. నువ్వు పనిలో కూడా అన్ని క్వశ్చన్స్ అడగరు, అలా అడిగారు మీరు. మీరు నన్ను అనుమానించారు. మీ అవమానం తట్టుకోలేక నా కారు కింద నేనే తల పెట్టుకోవాలి అనిపించింది. కారు నడిపే వాళ్ళు లేరని మూసుకున్నాను కదా. ఉన్నట్టుండి మ్యారేజ్ సర్టిఫికేట్ చేతికిస్తే ఎవరైనా కంగారు పడతారులేండి. కానీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మన ఇద్దరం భార్యాభర్తలం అయిపోయాం కదా. అవును. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఏం చేద్దాం? మనం ఏం చేయలేమండి. మీ వాళ్ళ కోసం, పోలీసుల కోసం మనం భార్యాభర్తలుగానే ఉండాలి. ఇక దీన్ని మనం సీరియస్ గా తీసుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్, తీసుకోకపోతే ఒక కాగితం, అంతే. ఇంకేం చేస్తావు? రోడ్ మీద ఇదేం సమస్యరా దేవుడా అంటూ నడవలేం కదా. పోదాం పదండి. శభాష్రా చక్రి, మాటలతో నీ తప్పే లేదని తనతోనే అనిపించారు అని చెప్పి ఇక్కడ చక్రి కార్ స్టార్ట్ చేసి బయలుదేరుతారు. ఉల్లిపాయలు బాగా వేగాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అలాగే బిర్యానీలో పైన చల్లితే టేస్ట్ బాగా ఉంటుంది. అలాగే సార్. వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టే ముందు కూల్ డ్రింక్ ఇద్దాం. అలాగే. పాములు పుల్లులు గుంటలక్కలు కాసేపట్లో ఈ స్థలాన్ని జూ పార్క్ లాగా మార్చేస్తాయి. వాటి కూలింగ్ వచ్చి బిర్యానీ పెట్టి పంపించాలా? నమస్తే మా. నమస్కారం బాబు. ఏంటి ఇంకా మొదలు పెట్టలేదా? పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు లేరేంటి? రిసెప్షన్ 7 గంటలకని చెప్పినాం. మీరు ముందే వస్తారని మాకేం తెలుసు అంటే అలాగే బాబు.
అన్నయ్య పిలిచిన వాళ్ళందరూ వచ్చేసారు, మరి రావాల్సిన వాళ్ళు రాలేదంటే వస్తారు, నేను వచ్చేసా అని చెప్పి వీళ్ళ నాన్న వస్తూ మంచి ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటూ మరి సోగ్గాడే చిన్న అనే సాంగ్ వేసుకొని మరి వస్తుంటాడు. అవును వచ్చారా, ఫోటోగ్రాఫర్ వచ్చాడా, ఫోటోలు తీయాలనంటే ఫోటోగ్రాఫర్ రాలేదు నేను తీస్తాను అని చెప్పి అతను అంటాడు. పన్నాడు అంటుంటే సరే నేను తీస్తా. అవును ఇంత చిన్న ఫోన్లో ఇంత బిగ్ పర్సనల్ పడుతుందంటే ఈ గుట్ట కూడా పడుతుంది అయ్యా. తాత 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 ఎవర్రా నీకు, ఫస్ట్ ఫొటోస్ తీయని చెప్పి అతనికి చెప్తుంటాడు. డిఫరెంట్ ఫొటోస్కి యాంగిల్స్ ఇచ్చి మరి ఫొటోస్ తీస్తుంటే నాయన నువ్వు బయటికి వెళ్ళకు, మళ్ళీ బయట కుక్కలు ఉన్నాయి నీ పిక్కలు పట్టుకోవాలి, గోర అంటే ఆయన భాషలో పోరా అని అర్థం రా. వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ లోపలికి పంపిస్తుంటారు. అరే ఈ ఫొటోస్ అని నా ఫోన్లో పంపించండి. ఏది ఈ ఫోన్లోకా అంటే ఈ మాత్రం టెక్నాలజీ కూడా తెలియదు పూర్ ఫెలో అని చెప్పి అంటుంటాడు. అప్పుడే వేరే వచ్చి మాట్లాడుతుంటారు. ఏం నారాయణ అదంటే ఈ మాత్రం లుక్ ఉండాలి మ్యాన్. లుక్ సంగతి సరేనయ్యా, మొదటిసారి మీ ఇంట్లో పెళ్లి జరిగింది, అది ఎలాగో మేము చూడలేదు, మీరు చూడలేదు. ఈ ఫంక్షన్ అయినా చూస్తావా లేదా, మీకెందుకు వచ్చిందా డౌట్? పెళ్లి కొడుకేడి పెళ్లి కూతురేది వస్తారంటావా? సిల్లీ డౌట్. రైట్ అండ్ సా శాపం ఉంది కదా, ఈ ఫంక్షన్ జరుగుతుందంటావా? అదే ఎలా జరుగుతుందో చూద్దామని వచ్చాను. నాకు అనుమానమే. అనవసరంగా గొప్పలకు పోయి ఖర్చు బాగా పెడుతున్నారు. ఆ పెళ్లి కూతురు వస్తుందంటే నాకు అస్సలు నమ్మకం లేదు. నువ్వు మాడదు ఇలా బ్రతుకు మరవు. ఈ పెళ్లి నిలబడదు, ఈ ఫంక్షన్ జరగదు. చూసావా అన్న ఎలా మాట్లాడుతున్నారు? ఇలాంటి వాళ్ళని పిలిచి నువ్వు బిర్యానీ పెట్టి పంపుతా ఉన్నావు. ఫంక్షన్ అయిపోయాక వీళ్ళే నోరెళ్ళు పెడతారా? నే వదిన ఇంకా రాలేదు కదనయ్య. తప్పకుండా వస్తారు. ఈ ఫంక్షన్ జరుగుతుంది, వీళ్ళందరి నోరు ఈ రోజు మూసపడుతుంది. ఆ, ఎవడెవడు ఏం మాట్లాడాడో గుర్తుపెట్టుకోరా. ఫంక్షన్ అయ్యాక వీళ్ళతో పని ఉంది. అలాగే తాత. మళ్ళీ తాతంటారా పిల్లల బచ్చనాయాల రాత్రంతా నిద్ర లేదు, వెళ్ళగానే ప్రశాంతంగా పడుకోవాలని చెప్పి మహాలక్ష్మి అలా అనుకుంటూ చూస్తూనే ఆ చక్రి వర్డ్స్ మహాలక్ష్మి అని చెప్పి ఆ ఫోటో చూడగానే నో అని చెప్పి ఏమైందంటే ఆపండి అంటే ఏమైందంటే ఆపండి అని చెప్పి ఆ కారు ఆపిస్తారు. ఏమైందండి అంటే అటు చూడండి మా ఇద్దరికి పెళ్ళయిందని చెప్పి ప్రకృతి ప్రచారం చేస్తుంది. అది చదవలేదా? మన ఇద్దరికి రిసెప్షన్ అరేంజ్ చేశారు. పైగా అందరూ ఆహ్వానితులే అని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. బ్లాంక్ చెక్ లాగా. మా వాళ్ళు ఎంత పని చేశారండి, ఇదంతా నాకు తెలియదే. తెలీదా? మీకు తెలీదా? ఏం డ్రామాలు ఆడుతున్నారా? డ్రామాలు మీకు తెలియకుండా ఫంక్షన్ అరేంజ్ చేస్తారా? అయ్యో, సత్య ప్రమాణం ప్రామిస్, అమ్మ తోడు ఉంటండి, సరస్వతి తోడండి. వస్తున్నారా ఇప్పుడు కలిసే వస్తున్నారా అని ఫోన్లో అడిగితే వస్తున్నాం కలిసే వస్తున్నాం చెప్పాను తప్ప ఎందుకు అలా అడిగారు నాకు తెలీదు, వాళ్ళు చెప్పలేదు. నేను ఒప్పుకోను, చచ్చినా ఒప్పుకోను. ఇప్పటికే మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించి రిజిస్టర్ చేశారు. ఇప్పుడు రిసెప్షన్ అరేంజ్ చేసి నన్ను మిసెస్ చక్రిగా ప్రపంచానికి పరిచయం చేస్తారు. నా వల్ల కాదు, నేను రాను. నీ బంధం కట్టి మీ ఇద్దరి మధ్య ప్రేమ అలాగే ఉందని, మహాలక్ష్మి మళ్ళీ ఎప్పుడు గడప దాటి వెళ్ళదని అందరికీ తెలిస్తేనే కదా మర్యాద. ఎలా నచ్చ చెప్తావో నాకు తెలియదురా. ఒక్క గంట సేపు స్టేజ్ మీదకి వచ్చి నీతో పాటు నిలబడమని చెప్పు. చిన్న ఇష్టం ముందు ఆ జనం కోసం మనం భార్యాభర్తల్లో నటించక తప్పదండి. అందరి దృష్టిలో శాశ్వతంగా ఒక భార్యగా ముద్రపడ్డం నా వల్ల కాదండి అని మహాలక్ష్మి ఖరాఖండిగా చెప్తుంది. ఇక్కడ వాళ్ళిద్దరు వచ్చి చూస్తుంటారు వాళ్ళ ఫంక్షన్ జరుగుతుందా లేదని. మరి ఇది ఈరోజు ఎపిసోడు, రేపటి ప్రోమో అండి. రేపు ఎపిసోడ్ ఏం జరుగుతుందనేది రేపు మాట్లాడుకుందాం. ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి చూడండి అని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను. లైక్ చేయండి. థ్యాంక్ యూ.